హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. అందరూ గణపతి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? మేమైతే మట్టితో చేసిన బుజ్జి గణపయ్యను ఇంటికి తెచ్చుకొని ఆయనకి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు, ఇంకా వచ్చేసి మేము ప్రతి పండుగకు తప్పకుండా చేసుకునే పాయసం, పులిహార, శనగ గుగ్గుళ్ళు, మినపవడలు చేసి బుజ్జి గణపయ్యకు నైవేద్యం సమర్పించి గణపతి పండుగను సెలబ్రేట్ చేసుకున్నామండి. ఈ గణపతి పండుగకి స్పెషల్గా చేసిన బెల్లం కుడుములు మేము ఎలా చేసాము, అసలు బెల్లం కుడుములు ఈ కలర్లోకి ఎందుకు వచ్చాయి అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. పండుగ జరుపుకొని 3 రోజులైనా కూడా ఈ వీడియో అప్లోడ్ చేయడానికి రీజన్ ఇదేనండి. బెల్లం కుడుములు ఈ కలర్లో ఎందుకున్నాయో కుడుములు చేసుకుంటూ డిస్కస్ చేసుకుందాం. బెల్లం కుడుములు తయారు చేసుకోవడానికి స్టవ్ పైన కడాయిలో 1 కప్పు బెల్లం వేసుకున్నామండి. అదే కప్పుతో 1 కప్పు దాకా నీళ్లు పోసుకొని బెల్లం కరిగే వరకు ఉడికించుకున్నాం. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచి, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆవు నెయ్యి, అలాగే పిరికెడు పచ్చి కొబ్బరి తురుము వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాం. ఇందులో బియ్యం పిండి వేసుకునే ముందు మంటని సిమ్లో పెట్టుకొని ఏ కప్పుతో అయితే బెల్లం కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా బియ్యం పిండిని ఇందులో వేసుకున్నామండి. బియ్యం పిండి ఉండలు కట్టకుండా ఈ మిశ్రమం దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ కుడుములు బ్లాక్ కలర్లోకి ఎందుకు వచ్చాయో చెప్తానన్నాను కదండి. సో ఇక్కడ మేము తీసుకున్న ఈ బియ్యం పిండి వచ్చేసి కుడుములు చేసుకునే ముందు రోజు బియ్యం బాగా కడిగి పొడి బట్ట మీద ఎండలో ఎండబెట్టుకొని ఆ తర్వాత పిండి మిల్కి తీసుకువెళ్ళి అక్కడ బియ్యం ఆడించుకొని వచ్చామండి. ఈ బియ్యం ఆడించిన మిషన్లో బియ్యం కంటే ముందు రాగులు ఆడించారంట. సో అందువల్ల ఈ బియ్యం పిండిలో రాగి పిండి కొద్దిగా కలిసి కుడుములు ఈ కలర్లోకి వచ్చాయండి. గణపతికి నైవేద్యం పెట్టిన తర్వాత కుడుములు టేస్ట్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. బియ్యం పిండిలో రాగి పిండి కలవడం వల్ల కలర్ ఒకటి చేంజ్ అయ్యాయి, కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. చూడండి, కుడుముల పిండి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి తీసుకొని చల్లార్చి పెట్టుకున్నాం. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కుడుముల పిండిని ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నామండి. ఇక్కడ కుడుములు స్టీమ్ చేసుకోవడానికి మేము ఇక్కడ ఇడ్లీ పాత్రను యూస్ చేస్తున్నామండి. సో ఇడ్లీ ప్లేట్లు తీసుకొని వాటికి నెయ్యిని ఈ విధంగా అప్లై చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఈ కుడుముల పిండిని 3 రకాల షేప్లలో చేసుకున్నామండి. మొదటి షేప్ వచ్చేసి ఇలా రౌండ్గా ఉండ్రాల కింద చేసుకున్నాం. రెండవ షేప్ వచ్చేసి పిండిని తీసుకొని చేతి వేళ్ళతో ఈ విధంగా ఒత్తుకొని కుడుముల్లాగా చేసుకున్నాం. మూడవ షేప్ వచ్చేసి పిండిని రౌండ్గా చేసుకొని స్పూన్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని స్పూన్ సహాయంతో మోదక్ షేప్ వచ్చేలా డిజైన్ చేసుకున్నాం. ఇక మిగిలిన కుడుముల పిండిని అప్పాలుగా చేసుకున్నామండి. ఇప్పుడు ఈ కుడుములను స్టీమ్ చేసుకోవడానికి నెయ్యి అప్లై చేసుకున్న ఇడ్లీ ప్లేట్లలో ఈ కుడుములను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాం. ఆల్రెడీ మేము ఇక్కడ ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసుకొని బాగా మరిగించి పెట్టుకున్నామండి. సో ఇప్పుడు ఇందులో అరేంజ్ చేసుకున్న కుడుముల ప్లేట్లను ఇందులో పెట్టి ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్తో స్టీమ్ చేసుకోవాలి. కుడుములు చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామండి. ఈ కుడుములతో పాటు పులిహార, గుగ్గిళ్ళు, పాయసం, వడలు ఇవన్నీ కూడా కలిపి మట్టితో చేసిన బుజ్జి గణపయ్యకు నైవేద్యంగా సమర్పించుకున్నాం. సో అదండి, ఈ గణపతి పండుగను మట్టితో చేసిన గణపతిని తెచ్చుకొని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి మీరు కూడా మట్టితో చేసిన గణపయ్యను పూజించుకున్నారా? కమెంట్ చేయండి. బాయ్.